అలా కూర్చో. అన్ని మున్నాడు హీరో ఆయిடுவீங்க కుదిగనా కుదిగనా என்னடா பேசுற ஜம்ப் பண்ணுங்கடா ஜம்ப் பண்ணு நந்து ரைட் போச்சே ஆப்ரே தண்ணி பட்டற யா அம்மா நீ சாப்பிடு வந்தறா காப்பாறேன்றா நீ அப்பா அரே ఏయ్ ఆడి వెళ్తున్నాడు హలో నువ్వెవరు? జోరు గంగమ్మని నీ డిస్టెంట్ రిలేటివ్లే. నన్ను కిడ్నాప్ చేసిన కాక ఎవరిని అడుగుతావేంట్రా? కిడ్నాపా? కిడ్నాప్ ఏంటండి? ఏంట్రా తాగింది ఇంకా దిగలేదా? ఓడి అమ్మా ఛా! ఏదో తెలియకుండా జరిగిపోయిందండి. సారీ అండి. ముట్టుకున్నావో చంపేస్తాను. చిచి నేను టైప్ కాదండి బాబు. ఏదో నేను రాత్రి మీ నాన్న మీద కోపం ఎక్కువ తాగేశాను కానీ లేకపోతేనా. అయినా ఇదంతా కాదండి. ముందు మిమ్మల్ని మీ ఇంట్లో దింపేస్తాను పదండి. ఇంట్లో దింపేస్తావా? అమ్మ తోడండి. మిమ్మల్ని ఏం చేయట్లేదు. కట్లు మాత్రం ఇప్పేస్తాను. నువ్వేం నన్ను ఇంటి దగ్గర దింపక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. అలా కుదిరిది. నేను జరిగిన దానికి ఇప్పటికే నా మీద కిడ్నాపర్ స్టాంప్ పడిపోయి ఉంటుంది. నువ్వు వచ్చి నేను చేయలేదని చెప్తే తప్ప నా క్యారెక్టర్ మంచిదని ఎవరు నమ్మడు. పైగా నా డబ్బులు కూడా మీ నాన్న దగ్గర ఉన్నాయి కదా. నేను చెప్పకపోతే చెప్పకపోతే ఇంకేంటి, నన్ను తీసుకెళ్ళి నన్ను బొక్కలేస్తాను. అదే నువ్వు నా మీద ఇక్కడ అక్కడ చేవేసావని చెప్తే నేను ఎప్పుడు ఎన్నుకున్నాను? రాక్షసి నా జీవితం సంకలాకపోద్దే. చూడబ్బాయ్, ఇప్పుడు తిరిగి వెళ్తే నీ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. అందరూ చూస్తుండగా నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు. నిన్ను లోపల తోయించి ఇంకో 6 లక్షలు నీ దగ్గరే వసూలు చేస్తాడు మా నాన్న. ఓరి నాయనో. అందుకని నేను చెప్పింది చెయ్యి. ఎలాగో ఇంత దూరం వచ్చావు, నీకు రావాల్సింది రావాలంటే మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 15 లక్షలు ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చెయ్యి. ఆ డబ్బులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. నాకు రావాల్సిన 6 లక్షలే కదా, మరి 15 లక్షలు ఎందుకు? 6 నీది, మిగిలింది నాది. అమ్మదినం ఏం స్కెచ్ చేశారండి? చూడు రాజా, నీ క్యారెక్టర్ చూసి నీకు హెల్ప్ చేస్తానన్నాను. తీసుకుంటే హెల్ప్ తీసుకో, లేకపోతే జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపో. మాట క్యారెక్టర్ అన్నమాక. అసలు నీకేం తెలుసు నా గురించి? మా నాన్న నమ్మి డబ్బు దాచుకున్న పులిహోర గాడివి. ఇంకేం తెలుసుకోవాలి గాని నేను చెప్పింది ఆలోచించు, నీ డబ్బులైనా వస్తాయి. అసలు ఏం ఫ్యామిలీ ఏమిది? నీ బాబేమో నా డబ్బులు దొబ్బాడు, నువ్వు ఆ డబ్బులు దొబ్బాలని చూస్తున్నావు. ఇద్దరికిద్దరు బాగా కుదిరారు. చూడబ్బాయ్, ఏయ్ ఇంకోసారి అబ్బాయి అమ్మాయి నాన్న అన్నావు అనుకో ఎర్రికిచ్చిమాక. ఇప్పుడేమంటావు? వేరే దారి లేదు, నాకు నా డబ్బులు కావాలి. నువ్వు చెప్పిందే చేద్దాం. దేవుడా దేవుడా దేవుడా. హలో సేటు, నేను సేటు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ఇలాంటి మాత్రం గుర్తుపడతారు. అయినా మీదే తప్పు సేటు. హలో సేటు నా క్యారెక్టర్ గురించి మాట్లాడు సేటు. అయినా మీరైనా తక్కువ చేశారా? నా డబ్బులతో బయట కాకుండా నన్ను బయటికి. హలో సేటు హలో. ఏయ్ లైన్ ఎందుకు చేసావు? మాట్లాడుతున్నా కదా. ఏంట్రా అప్పడుగుతున్నావా? నువ్వు కిడ్నాప్ చేసావు, మా నాన్న డబ్బు కట్టాలి, నువ్వు డిమాండ్ చెయ్యాలి. బాడీలో వెయిట్ ఉండాలి, వాయిస్ లో బేస్ ఉండాలి, ఇక్కడి నుంచి రావాలి. నన్ను చూడు. ఒరే మాణిక్యం, నీ కూతురు నీకు ఓకే ప్లీజ్ మళ్ళీ కనపడాలంటే రేపు 8 కల్లా బెంగళూరు బార్డర్ దగ్గరికి 15 లక్షలతో రా. లేకపోతే దాని కాళ్ళు చేతులు నరికి కుక్కలకి వేస్తా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని ప్రయత్నించావో నా కొడక బాడీ కూడా దొరకకుండా కాల్చి పడదొప్పుతా. ట్రై చేయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాను. నేనే ఫోన్ చేసుకుంటా.
ఏమన్నా భయం ఏంటి? జై బజరంగ్ బలి. ఒరే మాణిక్యంగా, నేను చెప్పేది సైలెంట్ గా విను. రేపు పొద్దున్న బెంగళూరు బార్డర్ దగ్గర ఉన్న లొకేషన్ కి 15 లక్షలు తీసుకుని నువ్వు ఒక్కడివే వస్తున్నావు. కాదు కూడదు అని పోలీసులు గిలీసులు తీసుకుని రావాలనుకున్నావో నీ కూతుర్ని పట్లుగా నరికేస్తారా? బాబు పవన్ కళ్యాణ్ కొంచెం ఓవర్ అయింది, తగ్గిస్తే పైకి వస్తావు పదా. మేమన్నా మీ ఫ్యామిలీలో బాబు పులిహోర. ఇది ఏదవ టైమింగ్ తగలయ్యా. రే 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 అక్కడే ఉండరు రే, రే కళ్ళకి రే. ఆగు. జీవితంలో ఇంకోసారి విజిల్ ముట్టుకున్నావో మొత్తం పంచర్ చేసేస్తా. బాబు, చిన్న పిల్లని పెట్టుకుని సారీ రా నాన్నా. ఓయ్ వీడికి సారీ చెప్పు. ఈడికా? నేను చెప్పను. చెప్తావా చెప్పవా? సర్లే సారీ. ప్రేమతో. ప్రేమతోనే? ఉమ్, అలా కూడా చెప్తారా? నువ్వు ప్రేమతో చెప్తేనే మనం ఇక్కడి నుంచి కదిలేది. ఏయ్ దీని ప్రేమతోరా? ప్రేమతో ప్రేమతో సారీరా సారీరా సారీనా ప్రేమతో సారీ. ఓకేనా? అడిగోగేట నువ్వు పద. ఇదిగో బాయ్ నానా. ఎవరైనా చిన్న పిల్లలతో గొడవ పడతారా? మళ్ళీ సారీ చెప్పడానికి ఏడుస్తున్నావు అంటే? ఏయ్ అది నీకు సంబంధం లేని విషయం. ఓ నమితాస్ ఫ్యాన్స్ అసోసియేషనా? చిచే చిచి ఏంట్రా, బాగుంటుంది కదా. యూత్ ఫ్యాంటసీ, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద. ఏయ్ అబ్బా అసలు ఏం మాడుతున్నావు? ఓ అసలు ఇంకా నా అంటే నీ